స్టాండ్లు రైల్ స్టేషన్ల కాడ సెక్యూరిటీ జర్రంతా పల్సగా ఉన్నా నడుస్తుందేమో కానీ విమానాల డిపోలలో మాత్రం అట్లా కాదు. బందోబస్తు ఉండాల్సిందే. ఎందుకంటే ఎక్కడెక్కడికెంచో బయటి దేశాలోళ్ళు వస్తుంటారు పోతుంటారు కాబట్టి గాలి మోటార్లు వచ్చిపోయే కాడ సెక్యూరిటీ మస్తు బందోబస్తుగా ఉంటుంది. అయితే ఎప్పటి లెక్కనే గట్టి సెక్యూరిటీ ఉండే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాడ నిన్ని అలా ఈగింత బందోబస్తు చేసిర్రట. మరి ఎందుకో చూద్దాం పార్రి. ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేయంగా శంషాబాద్ గాలి మోటార్ డిపో కాడ బందోబస్తు గట్టిగా పెంచిర్రు అధికారులు. ఎందుకంటే పట్నంలో మిస్ వరల్డ్ అనే అందాల పోటీలు అవుతున్నాయి కదా. గా పోటీలల్లా పాల్గొనేందుకు బయటి దేశాలకించి అందమైన బామలు మన తానికి వస్తుర్రు. మొత్తం 120 దేశాల ముద్దుగుమ్మలు మన హైదరాబాద్కు వస్తుర్రు కాబట్టి వచ్చిన వాళ్లకు గా యుద్ధం బుగులు అస్సలు ఎరక కావద్దు, అంతా నిమ్మలంగా జరగాలని పోలీసులు గట్టి నజరేసిర్రు. అయితే పెద్ద ముచ్చటేంటిదంటే అందగత్తెలను పెద్ద పెద్ద హోటళ్లలో ఉంచుతున్న అధికారులు ఆ హోటళ్ల కాడ గట్టి బందోబస్తు పెట్టిర్రు. అంతేకాదు గా జాగలకు రెడ్ జోన్ ఇంకా గ్రీన్ జోన్ కింద చేసిర్రట. అంటే పర్మిషన్ లేకుండా అటు దిక్కు ఎవ్వళ్ళు పోలేరు అన్నట్లు. ఇక వాళ్ళను అటు ఇటు తిప్పుకొచ్చేటప్పుడు ట్రాఫిక్ డైవర్షన్లు కూడా ఏమీ ఉండవు. ఏదేమైనా అనుకున్న డేట్ల ప్రకారం అందాల పోటీలు అవుతాయి అని పోలీస్ పెద్ద సర్లు చెప్పుకొస్తుర్రు. ఇక ఇదిట్లుంటే అటు లింగంపల్లి దిక్కున్న బిహెచ్ఎల్ కాడ తొవ్వ బంద్ చేసిర్రు అధికారులు. క్వార్టర్స్ కు పోయే బాటలు బంద్ చేసిన సెక్యూరిటీ ఉద్యోగులను తప్ప ఎవ్వరికి లోపలికి పోనిస్తలేరు. అయితే కొన్ని కాలనీలకు ఈ బిహెచ్ఎల్ రోడ్లకెంచి కనెక్షన్ తవ్వు ఉందట. కానీ గిట్ల బాట బంజంగా అటు ఇటు పోతోళ్ళు మస్తు తిప్పలు పడుతుర్రు. ఇక తెలంగాణలో ఇట్లుంటే అటు ఏపీ విజయవాడల పోలీసులు మాక్ డ్రిల్ కార్యం పెట్టిర్రు. రైళ్లు బస్సులు బండ్ల మీద పోతున్నోళ్ళు గిట్ల ఒక్కల్ని కాదు అనుమానంగా అవపడ్డ అందరినీ ఆపి చెక్కింగ్లు చేసిర్రు. అంతేకాదు హోటళ్లు రెస్టారెంట్లు పబ్బులు లాడ్జీలు ఏది ఇడిచిపెట్టలేదు. ఇదంతా జనాలకు ధైర్యం చెప్పేతందుకే. అందుకే చెక్కింగ్ల కార్యం పెట్టినామని చెప్పుకొచ్చిర్రు పోలీసోళ్ళు. ఏదేమైనా బార్డర్ కాడ సైనికుల పని సైనికులు చేస్తుంటే ఇక్కడ మాత్రం పోలీసోళ్ళు జనాలకు ధైర్యం చెప్పే పనిలా మస్తు బిజీగా ఉన్నారు.